మెన్స్ డే అంట. హ్యాపీ మెన్స్ డే. సో వీళ్ళ విషయంలో కొన్ని విషయాలు చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాము. వీళ్ళు చెయ్యాలి ఖచ్చితంగా, అది వాళ్ళ జన్మ హక్కు అని కొన్ని రాసి పెట్టేసినట్టు అయిపోయినాయి వాళ్ళ లైఫ్లో. బట్ ఫైనాన్షియల్గా ఓకే అయితే ఓకే, బట్ ఈ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి చెప్పలేము అనమాట. ఖచ్చితంగా ఎట్లా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు కొన్ని చేయాల్సినవే, నువ్వు కొన్ని కట్టాల్సినవే అన్నట్టు అయిపోతుంది. సో వాళ్ళకి ఆప్షన్స్ లేవు, ఎంత కష్టంగా అయినా చేసుకోవాల్సిందే. నాకు 2 అన్నయ్యలు, మా హస్బెండ్ విషయమైనా నా లైఫ్లో చాలా మంది ఉన్నారు. నేను అంటే అందరూ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు అనుకోవట్లేదు, చాలా మంది రెస్పాన్సిబుల్గానే ఉంటారు, చాలా కష్టంగానే ఉంటారు. సో దే ఆల్సో నీడ్ రెస్పెక్ట్, లవ్, కేరింగ్ అనిపిస్తుంది. సో హ్యాపీ మెన్స్ డే. షేర్ దిస్ రీల్ టు ఆల్ ది మెన్. ఈ సొసైటీ కొన్ని స్టాండర్డ్స్ ఫిక్స్ చేసేసింది అనమాట. అరే మొగోళ్ళు ఇట్లా ఉండాలి, మొగోళ్ళు ఏడవద్దు, మొగోళ్ళు ఇట్లానే చేయాలి అని. సో అది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి. బాధని షేర్ చేసుకోవాలన్నా, హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్నా, ఏదన్నా. యాజ్ అ విమెన్ ఇన్ దేర్ లైఫ్స్ జస్ట్ సపోర్ట్ దెమ్. ఓకే, వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం, చాలా వరకు చెప్తారు.